పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ముందుగా అందరికీ నమస్కారం. ఋతు ధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ప్రత్యేక స్థానం ఉంది. వర్ష ఋతువు మధ్యలో భాద్రపద శుద్ధి చవితినే గణనాథుడు పుట్టినరోజుగా భావించి ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. వేసవి తాపం తగ్గిపోతూ భూమి వర్షపు జల్లులతో కొత్త ప్రాణశక్తిని అందుకుంటుంది. పచ్చదనం విరజిల్లుతోంది. కలువలు తామరలు వికసించి పరిమళాలు వెదజల్లుతాయి. నదులు నీటితో నిండిపోతూ జీవకళను పంచుతాయి. ఇదే కాలంలో జన్మించిన గణపతిది హస్త నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు ఆకుపచ్చని వర్ణానికి ప్రీతిపాత్రుడు. అందుకే గణనాథుడు కూడా గడ్డి జాతి మొక్కలు, వివిధ రకాల పత్రి పూజలు ఇష్టపడతాడని విశ్వాసం ఉంది. అందువల్లే వినాయకునికి గరికతోనూ పత్రితోనూ పూజలు చేసే ఆచారం ఏర్పడింది. ఇక గణపతి విగ్రహం విషయంలోనూ ప్రత్యేకత ఉంది. ఒండ్రు మట్టితోనే ప్రతిమ తయారు చేయడం సంప్రదాయంగా కొనసాగుతుంది. ఎందుకంటే వర్ష ఋతువులో చెరువులు పూడికతో నిండిపోతాయి. ప్రతిమల కోసం మట్టి తీయడం వల్ల చెరువులోని నీరు శుభ్రమవుతుంది. పైగా ఆ మట్టిలోని ఔషధ గుణాలు మన శరీరానికి మేలు చేస్తాయని ప్రకృతి వైద్యులు చెబుతారు. ఒండ్రు మట్టిని నానబెట్టడం, శరీరానికి పూయడం మంచిదే కాకుండా ప్రకృతి చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం. అయితే ఈ పండుగలోని అత్యంత గంభీరమైన ఆచారం జల నిమజ్జనం. ఇక 10 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించిన విగ్రహాన్ని 11వ రోజు నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. పంచభూతాల నుంచి పుట్టిన ప్రతి జీవి, ప్రతి పదార్థం ఎంత వైభవంగా, ఎంత విలాసంగా గడిపినా చివరికి మళ్ళీ మట్టిలో కలిసిపోవాల్సిందే అన్న సత్యాన్ని వినాయక విగ్రహం మనకు గుర్తు చేస్తుంది. అందుకే వినాయక విగ్రహాలను మట్టితోనే తయారు చేసి పూజలు చేసి ఆ తర్వాత నీటిలో కలిపేస్తారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా ప్రకృతి ఆధ్యాత్మిక తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.